అయితే నా డీల్ రా. ఈ రోమియో కాడుతుంగా మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాగా. కంగారు పడకు, ఇక్కడ ఎయిడ్స్ లేదు. నేను చెప్తున్నా, డాక్టర్ మాధవరావు నేనున్నాను, పెన్సిలిన్ ఉంది. ఇంకెలా వస్తుంది ఎయిడ్స్? గోగో, వన్ డే కమింగ్, వన్ డే గోయింగ్. గోగో, నీకేంటమ్మా 2 నెలలా తీసేస్తారా? రావమ్మా మా మామూలు. ఇస్తా ఉండవయ్యా, బేరాలే లేవు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. 5 రాసుకోనా? రోసి వెళ్ళొస్తాను. ఏంటి మామూలు. అమ్మా, ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వీడు రాని రోజు ఉండదు. నువ్వు ఇచ్చినావులే. ఇది దొరకేవు. అరే ఏందిరా యాదగిరి, ఇందాకటి నుంచి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు. ఏందల్లా గుస్సా చేస్తుండో, వస్తుండా కదా. ఉమాదేవి, 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 మాణిక్య వీణ ముపలాలయంతి మదాల సంబంధుల చతుర్భుజే చంద్రకళ మాణిక్య వీణ ముపలాలయంతి. అయ్యో, అతన్ని కొట్టకండి, అతన్ని కొట్టకండి, తప్పుకోండి. ఉమాదేవి, అతన్ని కొట్టకండి. అయ్యో, తప్పండి, మీకే చెప్పేది. ఉమాదేవి మాట్లాడుకుంటారా? మీకే చెప్పేది. తప్పండి, తప్పమంటుంటే ఏమిటయ్యేది? ఎందుకు వస్తున్నా? ఏమా అతను పిచ్చోడు కదా, ఎదురేయండి అతన్ని. ఏడైతే మాత్రం అతన్ని ఏం చేశాడు? అలా కొడుతున్నావు? మీరు కానివ్వండి, పదండి. నొప్పట్లా లేదు. ఇప్పుడు ఎవరిని పిచ్చివాడు అంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి. ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషివి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్? గ్రేట్. పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి అది చాలదు. అవును, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని.
రోసేనా అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారిందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ? అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్ రాసి రావాలి. ఎవరో తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా. లెటర్ రాయాలి. ఓకే, రాయ్. ఇందా. ఆర్డర్ పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపలుంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు. కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ ప్రేమతో నీ నాలుగు ముద్దుబారిందా డాక్టర్? ముద్దుబారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు? తన మంచిదే కదా. అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును, తప్పే. నువ్వు మళ్ళీ కారు దొంగలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కార్ని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ గా పీక్ అమ్మేశాడు. ఏ కొండ? అది చెప్పకూడదు. అయితే కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది. అబ్బో, భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షను పెంటతాల్. పెంటతాల్. కొండ మీదంతా పెంటతాల్ వాసనే. ఇక్కడంతా ఒకే అసహ్యం. రోసి అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న కనుక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉంటే పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది. నేను శుభ్రంగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నావుగా? లేదు, శుభ్రంగా లేను అసహ్యం ఉన్నాను. ఈ మొహం చూడండి. ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నాకు అంటగట్టిపోయాడు. నా మొహం మీద తన మొహాన్ని అంటించిపోయాడు. ఇది మా నాన్న మొహం. మొహం తీసేయాలి. మొహం పీకేయాలి. మా నాన్న ఇచ్చి నీ ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది, బుద్ధి పవిత్రమవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేసి సవ్యంగా పిల్లల్ని కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలం నుంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటుదాల వాసన వచ్చే కొండ మీదకి వెళ్ళి ఉమాదేవి. అమ్మా, షాక్ ఇచ్చారా? షాక్ ఏమీ లేదు, ఇంజెక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా? ఉమాదేవి. ఏ రోసి, ఏంటి మా నాన్న చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, ఎంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత. పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్ర పాడు చేసావు. ఇక మీద అతనితో మాట్లాడక. నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇక్కడ అందరూ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడే మంచివాడిని. నిజము కట్టక చేతురా, దాని ఫలము తీపిరా. రోసి, వాడికి పెళ్లి అవుతుంది అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుళ్ళే అడిగాను, చెప్పవే ఉమాదేవి అని చెప్పింది. గుణాకి పెళ్లి అవుతుందని. ఆ రోజు తొందరలో వస్తుంది, పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు, తాళి దాచాను. 3 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవే పో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, దీన్ని నిప్పులు పెట్టుకున్నానే. ఉమాదేవి బదిలేని రాయను. ఏదైనా బదులు రాసిపడి నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి.
తర్వాత గుణాన్ని వాళ్ళ బాబాయ్ ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాళ్ళ బాబాయ్ని చూడలేదు, కానీ గుణ మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తుంది. ఏ చోకరి లంబాడియా, కొత్తగా వచ్చావా? నై ఆయి ఏ కితనా? 10 रुपया, ఏ 15, ఏ 20. और ఏ అమ్మా దొరికింది. కళ్ళు పోవు దారిలో కాళ్ళు పోవచ్చునా, ఓ మనసు పోవచ్చునా. కాశీ ఓ 120 కొట్టు. ఏరా అనుమానం, పాన్ తింటున్నావా? ఏయ్, రేయ్. ఏంట్రా ఇది? నా పేరు అనుమానం కాదురా, హనుమాన్. కోప్పడకరా నాన్న, ఉండి నిండిపోయింది. అక్కడ హౌస్ఫుల్ అయితే మనకెలా వస్తుందిరా? వస్తుంది, సందులో 10 పైసలు కూడా దూరడం లేదు. ఒరే కాశీ 120 కొట్టు. పోయా ఏంట్రా కోప్పడతావు నువ్వు కూడా? కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు, ఏంటి లాభం? తప్ప ఎవరు తెరిచేది? తెరిచేవాడు కనపడకుండా పోయాడే. నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు. అది సరే, నోరు మూసి కూర్చుంటే ఎలా? ఇగో చూడరా, ఏమైనా సరే నేను ఆ పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నేను మగాడినే కాదురా. ఇస్మాయిల్, ఇస్మాయిల్. తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే మోగోడు. నువ్వు ఆడదాన్నే, ఆడదాన్నే నువ్వు పెడుతోంది. ఇస్మాయిల్ వదిలి. ఏయ్, ఇస్మాయిల్, ఇస్మాయిల్, నా దగ్గర ఉన్నదంతే, చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా. ఇదిగో చూడు, నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసి పెట్టాను. మీ వదిన దగ్గర మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయిరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి సేటు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? ఆ 4 ఏళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోనికి వెళ్ళనిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా. చెప్పండి. ఏ మహాలక్ష్మి, 2 दिन के अंदर మాకి డబ్బులు ఇవ్వకపోతే వాడొచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేనే విసిరి పారేస్తాను. పొండే పొండి, వాడేంటి విసిరేసేది? వదినా, వదినా, ఏమైంది ఇంకేం వదినా? కావాలి? అందరం వీధిన పడాలి. విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. మనకు ఆ తాహతలే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పొండే పొండి, కన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేమెక్కడికి వెళ్ళామమ్మా, కాసేపు ఊరుకో. నా ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం నేను పోరాడతాను. కొట్టకు. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటు దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? ఓయా, దానివల్ల పనేం జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం. కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదా వదినా, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంటవా? వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపాత్ముడా? అసలు నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగిందే. కంగారు పడకుండా ఆలోచిద్దాం. మనకి మన పని జరగాలి. కోప్పడితే జరుగుతుందా? వదినా, ఒక చక్కని ఐడియా. బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగదు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీ నమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణ సంతకం పెడతాడా? పెడతాడు. 2 అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడి గడికి రాదు. గుణ వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. గ్యారంటీ. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు. డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును. డాక్టరు నువ్వే. అయ్యో, నేనా? అది నిజమే. గుణ, ఏడుపు వస్తే ఏడ్చే. ఏడుపు రావడానికి నీకు ఇంజెక్షన్ ఇచ్చాను. గుడ్. తీసుకెళ్ళండి.
రే గుణ, అమ్మ చనిపోయిందా? భయపడకు, పరాశక్తి తోడుగా ఉంది, అదే ముఖ్యం. ఇదిగోరా తాళి, మంత్రించిన తాళి. ఉమాదేవి చెప్పింది, తీసుకురా రే. వదలరా వదలరా, నువ్వు తప్పుకోరా, నువ్వు వదలరా వదలరా. ఏమిట్రా వదిలేది? తాళిని హస్తగతం చేయనివ్వంట్రా. అయ్యో భాష పిచ్చా. డాక్టర్ డాక్టర్ సార్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటది? ఏంటిది? తాళి వాడికి ఇవ్వాలి. నువ్వు రారా. గుణాకి ఇవ్వాలి. ఇస్తాను. గుణాకి ఇవ్వాలి. సరే సరే. నమస్కారం. నమస్కారం. గుణ, తాళి నీ దగ్గర ఉంది, తోడుగా నేనున్నాను. ఉమాదేవి ఉంది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. భజంత్రులు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.